క్వెస్ట్ లో ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు దీనికి వచ్చేసి ఓకే కమింగ్ టు యూజ్ స్వాతి, మీరు ఫస్ట్ ది క్యూస్ రౌటింగ్ రూల్స్ కదా. రౌటింగ్ రూల్స్ అంటే మనం ఇప్పుడు ఈ కేసు ఇది ఉందనుకోండి, ఎంట్రీ ఎక్సెప్షన్ ఏ క్యూకి వెళ్ళాలి, ఆ క్యూస్ ఉన్నాయి చాలా. ఏపీఆర్ హెల్డ్ క్లైమ్ కి హెల్డ్ హోల్డ్ బట్టి ఏ క్యూకి వెళ్ళుద్ది అనేది. ట్రాకింగ్ కేసెస్ ఏమో పర్ఫార్మెన్స్ గ్యారంటీ అంటే ఈ డేస్ ఉంటాయి కదా, లో మీడియం హై, అదే ప్రయారిటీస్ ఉన్నాయి కదా, డెడ్ లైన్ డేట్. అది ట్రాకింగ్ కేసెస్ కూడా మీకు ఎందుకు ఇచ్చా అంటే అవన్నీ ఒకే రిలేటెడ్. అవన్నీ ట్రాకింగ్ కేసెస్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అది వాటి బట్టి పర్ఫార్మెన్స్ గ్యారంటీ కూడా అక్కడే కవర్ అవుతాయి. ఫస్ట్ మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఎందుకు అసైన్ చేయటువంటి ఇది ఎప్పుడు ముందే చేయాలి, అది అంతా సెప్టెంబర్ ఒక దారి అంటే ఒక ఐడియా లేనప్పుడు వీటిని అర్థం చేస్తే ఇవన్నీ అయిపోయి ఇది మెసప్ అవుతాయి, మళ్ళీ అన్నెసరీగా మళ్ళీ ఇష్యూస్ ఎక్కువ ఎందుకని చెప్పి చేయలే. అదే ఇప్పుడు క్లారిటీ వచ్చినాయి కదా సెప్టెంబర్ ని. టెస్ట్ కేసెస్ ఆల్మోస్ట్ అలా అయినాయి, అవి కొద్దిగా గుర్తు పెట్టుకున్నవి. దీన్ని చూడటం ఉన్న అటాచ్మెంట్స్ చూడటం ఆలోచిస్తే మీకు దాని క్వెస్ట్ ఓపెన్ చేస్తే మీకు బెటర్ ఐడియా వస్తుంది. ఎఫ్ఈపి చూస్తే మీకు కావాలంటారా దాంట్లోకి వెళ్ళి పర్ఫార్మెన్స్ గ్యారంటీ కానీ అవి కొట్టినప్పుడు కొన్ని మీకు ర్యాలీలో కూడా ఇప్పుడు అక్కడ మీరు సెట్ చేస్తే కొన్ని వస్తాయి, కొన్ని అది కొద్ది మీకు ఉపయోగపడుతుంది. జస్ట్ కొద్దిగా అనాలిసిస్ అంటే అది చూసుకుంటే వెళ్తాం అంటే అది ఏదో అంతా ఉపయోగపడుతుంది, బేసిక్ ఐడియా వస్తుంది. ఓ అది అలా ఓకే, అది కొన్ని సేమ్ అదే మీరు సెట్ చేసిన దాంతో వచ్చినా కూడా కొన్ని ఉపయోగపడకపోవచ్చు, కొన్ని మీకు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది, బేసిక్ ఇన్ఫర్మేషన్ అలా అన్నమాట. ఇది క్వెస్ట్ ఓపెన్ చేసుకొని చూస్తా స్టార్ట్ చేయండి. మీరు చేసే వర్క్ తో పాటు దీన్ని స్టార్ట్ చేయాలి. మీరు స్వప్నాన్ని అడిగి మీటింగ్ షెడ్యూల్ చేస్తే ఇంకా తను కొద్దిగా ఇన్పుట్ చేస్తుంది ఏమేం కావాలనేది, అంటే ఏ టెస్ట్ కేసులు ప్రయారిటీ అనేది ఒకటి నోట్ చేసుకొని మనం అది మీకు ఇంకా బెటర్ ఉంటది. అది ఇది మేక ఫ్రైడే కాబట్టి వాళ్ళ మండే ఒకవేళ వాళ్ళ ఆఫ్టర్నూన్ తన టైం ముందు చెప్తాను అనుకోండి, షెడ్యూల్ చేయండి. ఇప్పుడు మనం చేసే పని కొద్దిగా ఇప్పుడు రెగ్యులేషన్ కదా, ఆల్రెడీ కోడ్ ఏం లేదు నాకు తెలిసి సిస్టమ్ టెస్టింగ్ అది టెక్స్ట్ నేను స్టార్ట్ చేశాను. అది మీకు రిగ్రెషన్ ఉంది, అది ఎలాగో టైం టేకింగ్ కదా. అది లోపల రిగ్రెషన్ మీరు మానిటర్ చేసుకొని క్లైమ్స్ ఏదైనా చూసుకొని ఇవి స్టార్ట్ చేయండి. దాని వాళ్ళ మధ్యాహ్నం ఉందనుకోండి టైం, ఆఫ్టర్నూన్ తను చూస్తుంది. కుదిరితే ఇవాళ టైం లేదు వాళ్ళు బిజీగా ఉన్నారంటే మండే ఈ రోజు కానీ మండే పింగ్ చేసి లేదా కాల్ చేసి డీటెయిల్ గా చెప్పండి. జస్ట్ ఇన్పుట్ కావాలి, ఆల్రెడీ ప్లాన్ అంతా స్టార్ట్, దాన్ని బట్టి మీ ఇన్పుట్ బట్టి మాకు ఇంకా బెటర్ క్లారిటీ ఉంటుంది కదా. మీతోనే చెప్పండి. ఇప్పుడు కృష్ణ ఇల్లు ఎవరు అవసరంలా, బాబర్ కూడా అవసరంలా, దాన్ని ఇచ్చే ఇన్పుట్టే మనకి చాలా వరకు చాలు. 1 or 2 మిస్ అయినా టెస్ట్ కేసు రివ్యూ అప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడినా ప్యాట్రిక్ వచ్చి ఆయన అప్పుడు పెద్ద మనం యాడ్ చేసుకోవడం పెద్ద అదేం పెద్ద టైం ఏం పట్టదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీరు చేస్తున్నారు కాబట్టి మీకు బెటర్ ఐడియా వస్తుంది. అది దాన్ని బట్టి చేయండి. అది ప్లాన్. క్వశ్చన్స్ ఉంటే చెప్పండి ఇద్దరికి. అది స్వాతి మీకేం క్వశ్చన్స్ ఉన్నాయా? ఒకటి అంటే ఇది కాదు, రిగ్రెషన్ ది హెల్త్ క్లెయిమ్ క్రియేషన్ అంటే చూడండి, లో టీఎంటీ జాబ్ ది అంటే దీనైతే నేను చూడలేదు, ఇంకా ఈ పీపీ అయితే చూడలేదు. బట్ అదేంటంటే ఆ జాబ్ ఉంటాయి చూడండి, అది బ్యాక్ ఎండ్ లో హెల్త్ క్లెయిమ్ కేసెస్ క్రియేట్ అయినట్టుంది. బట్ క్వెస్ట్ లో చూస్తే అసలు రావట్లేదు, ఏ కేసు రావట్లేదు. ఏ ఎన్విరాన్మెంట్ అది? టెస్సీ మొన్న చేశాను ఇప్పుడు E20 అప్పుడు క్రియేట్ అయింది చూడండి. ఇది ఓకే, ఇది రెగ్యులేషన్ టెస్సీ కదా. ఓకే దీనికి వద్దాం. ఓకే దీనికి వద్దాం. నేను కూడా హోల్డ్ కోడ్ అప్డేట్ ఇస్తాను. నేను అబ్జర్వ్ చేసింది, టైం అయితే స్పెండ్ చేశాను. ఓకే దీనికి వద్దాం. ఇది రెగ్యులేట్ టెస్సీ కరెంట్ కదా. ఇప్పుడు అక్టోబర్ రిలీజ్ కానీ ఓకే అప్రోచ్ అర్థమైంది కదా, ప్లాన్ ఏంటని.
జాహ్నవి, మీకు ఈ అప్రోచ్ మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏం లేవండి. ఇప్పుడు మా పేర్లు పెట్టింది అంటే స్టార్ట్ చేసేసేయొచ్చు కదా! ఇంకా టెస్ట్ కేసెస్ రాయడం అది. టెస్ట్ కేసెస్ అంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకొని టెస్ట్ కేసు వర్డ్ డాక్యుమెంట్ లో రాసుకోండి. క్వశ్చన్స్ రావాలి, వస్తాయి. అది మీకు ఒకేసారి అర్థం అయిందంటే అది గ్రేట్. అది అర్థం కాదు, క్వశ్చన్స్ వస్తాయి. చూడటం స్టార్ట్ చేయండి. ఆ బీపీఏ మీకు క్లారిటీ వస్తుంది. బీపీఏ హెల్త్ క్లైమ్ కేసెస్ కదా, హెల్త్ క్లైమ్ కేసెస్ కొన్ని హోల్డ్స్ పెట్టారు. అవన్నీ మీరు డిస్క్రిప్షన్స్ అవన్నీ అవసరం లేదు. అది మీకు అది కూడా మీకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్రెడీ మనం చేసే రిగ్రెషన్ లోనే ఇన్ఫర్మేషన్ ఉంది. అదంతా కేసెస్ అన్ని రాయండి, పెట్టండి. అది ఇక్కడ ఓన్లీ పిఈపినే వస్తుంది. ఎఫ్ఈపి బదులు పిఈపి వస్తుంది. ఎఫ్ఈపి మనం రిగ్రెషన్ చేస్తాం కదా, ఇక్కడేం మనం చూపించవసరం లేదు. అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హోల్డ్స్ పెట్టి వాళ్ళు ఏం పెట్టారు అని చూడండి. అది ఓకే. అది మీరు అనాలిసిస్ ప్లాన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రెప్ అంటే మనం ఏం క్లెయిమ్ చేయట్లేదు కదా, చేయండి. శ్రీ ఒకటిది అది ఒకసారి చూడండి. చూస్తే మీకు రూల్స్ అప్రూవ్ అవుతాయి, క్వశ్చన్స్ వస్తాయి, రావాలి ఎప్పుడు అనేది. అది చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఓకే, కమింగ్ టు ది రిగ్రెషన్ టెస్ట్ సి ఇష్యూస్ కదా. టెస్ట్ సి ఇష్యూస్ ఈయన కృష్ణ ఇప్పుడు ఎర్రర్ విండోది ఉంది కదా. ఓకే, ఇంకోటి దానికన్నా ముందు ఇప్పుడు నిన్న ఓకే, ఇప్పుడు మనం చేసే సెప్టెంబర్ కొత్త విండో యాడ్ అయింది. కొత్త విండో యాడ్ అయినప్పుడు ఎర్రర్ ట్యాబ్ అనేది కొత్తది యాడ్ అయినప్పుడు కొంత ఫంక్షనాలిటీ ఉంది కదా, జస్ట్ ఇద్దరికి ఎఫ్ఐ. ఒకవేళ కొద్దిగా ఇన్ఫర్మేషన్ అక్కడ రాసుకొని పెట్టుకుంటే వెల్ అండ్ గుడ్. అది ఎక్కడ చెక్ బాక్సెస్ ఎనేబుల్ డిజేబుల్ అవ్వాలి ఈ ట్యాబ్ అనేది. బిఎస్ఏ ప్రకారం ఏంటంటే అది స్టాండర్డ్ ఫంక్షనాలిటీగా అంటున్నాడు. అదేదో మనం అప్పుడు మనకి థాట్ వస్తే కొద్దిగా ఒక పాయింట్ యాడ్ చేయమంటే పోయేది. ఇప్పుడు ఈ టీమ్ లో కొద్దిగా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి అప్పుడు బెటర్ ఐడియా వచ్చేది. ఒకవేళ యాడే చేయలేదు, మీరు ఈ టీమ్ కాకపోయినా ఎక్కడ ఈ కంపెనీలో వేరే కంపెనీలో చేస్తారు. అది కంపెనీ ఆ టీమ్ ఎన్విరాన్మెంట్ బట్టి ఉంటది. ఒక్కొక్క టీమ్ లో ఒక లైనే రాస్తారు. ఎగ్జాంపుల్ క్లైమ్స్ వర్క్ ఫ్లో టీమ్ అంటే ఇప్పుడు క్లైమ్స్ కనెక్ట్ వాళ్ళేం మీకు రాయరు, జస్ట్ ఒకటే లైన్. నాకు తెలిసినంత వరకు క్లైమ్స్ వర్క్ ఫ్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు అదే లైన్ చేశారు. అదే లైన్ రాసి ఒక అమ్మాయి ఒక టెస్టర్ ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుందని చెప్పి ఈ రిక్వైర్మెంట్ ఇంకా రాయాలి ఆ డౌట్లు అడుగుతుందని చెప్పి టీమే మార్చేశారు. ఆ అమ్మాయిని ఆ టీం నుంచి వేరే టీం మూవ్ చేశారు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతాయి. టీం తగ్గట్టుగా మనం వర్క్ చేసుకోవటమే. టెస్టర్ ఏంటంటే మనకు కూడా ఒక్కొక్కసారి న్యూ విండోలో వచ్చినప్పుడు ఇవన్నీ మనం ఓకే ప్రోయాక్టివ్ గా మనమే థింక్ చేస్తాం. ఓకే ఇవన్నీ చూడాలి కదా, ఇవన్నీ చేస్తున్నాం అని చెప్పి డెవలపర్ కు బిఎస్ఏకు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఇంటిమేట్ చేస్తాం. అంటే ఇవి కూడా రాస్తాం. పెద్ద మనకేం టైం టేకింగ్ కాదు కదా. అది పార్ట్ ఆఫ్ ది టెస్టింగ్ థింకింగ్ అనేది అనాలిసిస్. అది దాని పార్ట్ ఆఫ్ ఇట్. అది మీకు ఎప్పుడైనా ఉపయోగపడితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది కోడింగ్ చేస్తా ఇది న్యూ ఫంక్షనాలిటీ అయ్యేసరికి కృష్ణ ఏదో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడంట. నేను కృష్ణతో అయితే మాట్లాడలేదు, అది డిలే అవుతుంది అన్నట్టుగా స్వప్న ఉంది. అది స్టిల్ సర్వీసెస్ తన ఫ్రంట్ ఎండ్ కాల్ ఇస్తే ఫ్రంట్ ఎండ్ నుంచి కాల్ చేస్తే స్వప్న సర్వీసెస్ వర్కౌట్ చేయాలి, అది డిలే అవుతుందంట. అది ఆ ప్రాసెస్ లో మీరు వేసిన క్లైమ్స్ గానీ అది క్రియేట్ అయ్యి సమ్ రీజన్ ఫ్రంట్ ఎండ్ క్రియేట్ కాకపోవడం ఏదన్నా మిస్టేక్ అయి ఉండొచ్చు. కానీ హెల్త్ క్లైమ్ కేస్ కి దీనికి సంబంధం లేదు అసలు. మరి అది అయ్యిందంటే సంథింగ్ రాంగ్ ఏమో ఒకవేళ. అప్పుడు అది 20th అంటే మీరు ఎప్పుడు చెప్తున్నారు? ఇది మండేనో ట్యూస్డేనో కదా. మండేనో ట్యూస్డేకి మరి అది ఇష్యూ కాదు. మరి అది ఆయన ఏమన్నా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు. అది మనకు తెలియదండి, అది మనకి డీటెయిల్ వాళ్ళే చెప్పాలి. అది ఇప్పుడు నిన్న జెర్రీ ఆయన మెయిల్ పెట్టాడు కదా. జెర్రీ యాక్చువల్ కొన్ని అలాంటివి ఉన్నప్పుడు డెవలపర్లు కానీ వాళ్ళు యాక్టివ్ గా ఉన్న ఆఫ్ లో ఉన్నప్పుడు మనం కూడా చూడాలి అలాంటి ఇష్యూస్. క్యూకి వెళ్ళలేదన్నప్పుడు, ఇంకోటి కేసెస్ క్యూకి వెళ్తలేదన్నప్పుడు ఏది మనం బీపీఏ జాబ్ చెక్ చేయాలి, బీపీఏ టేబుల్ చెక్ చేయాలి. బీపీఏ చెక్ చేసి అది హిట్ కాలేదు అన్నప్పుడు ఎంట్రీ ఒకవేళ హెల్త్ క్లైమ్ కేసెస్ అయితే ఫస్ట్ మనం అడగాల్సింది ఎవరిని? టీజేని.
టీజేని జాబ్స్ రన్ అవుతున్నాయా, టీజే జాబ్ రన్ కావట్లేదు అన్నప్పుడు అప్పుడు డెవలపర్స్ కి ఈమెయిల్ వెళ్ళాలి. ఆ ఈమెయిల్ లో మనం పెట్టాలి జాబ్స్ రన్ అవుతున్నాయి, కంట్రోల్ జాబ్స్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ బట్ కేసెస్ నాట్ రౌటింగ్ టు క్యూస్ అని చెప్పి అలా పెట్టాలి. ఏ స్మోక్ టెస్టింగ్ ఇది మనం బేసిక్ గా ఫాలో అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా ఒకసారి మిస్ అయితే పక్కన వాళ్ళు ఎవరో కూడా కూర్చో, కానీ పద్దాకి మిస్ అవ్వకూడదు మనం. ఇది పాయింట్. అది అప్పుడు ఎందుకు జరగలేదు అనేది మనకు తెలియదండి. బట్ నిన్న ఎంట్రీ ఎక్సెప్షన్ ఏదో చెర్రీ ఈ ఎఫ్ఈపి టీమ్ అతను ఎంట్రీ ఎక్సెప్షన్ ఏదో రౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు ఈయన ఏదో కృష్ణ మాన్యువల్ గా రౌట్ చేస్తే తను ఓపెన్ చేస్తుంటే ఆ ఎర్రర్ మెసేజెస్ చూస్తే ఎన్డిబిహెచ్ అనే వర్డ్ వచ్చింది అక్కడ ఆ ఎర్రర్ మెసేజ్ లో. అది యాక్చువల్ గా అప్పుడు నాకు స్వప్న జస్ట్ హెడ్సప్ ఇచ్చింది నాకు. అంటే దీని ఏదో చేస్తున్నాడు కోడు, అది కావట్లేదు అనుకుంటాంది. అన్రిజాల్వబుల్ ఎక్స్టర్నల్ యూ ట్యాబ్ ఎన్డిబిహెచ్ ఎర్రర్స్ వెన్ లింకింగ్ ద రెఫరెన్స్ అట్ ద 56 ఫంక్షన్ అని చెప్పి వచ్చింది. అది అంటే లింకింగ్ లో కాదు, అది యాక్చువల్ గా ఎర్రర్ ట్యాబ్ లింకింగ్. అది లింకింగ్ దానికి ఎక్కడో దానికి ఏదో ఇదైనట్టు ఉంది. అది అలాంటి మనకి అది ఫ్రంట్ ఎండ్ ఎర్రర్. అది ఓపెన్ చేసి కాల్ చేస్తున్నప్పుడు సర్వీసెస్ కాల్ చేస్తుంది, సర్వీసెస్ టచ్ కాల్ చేస్తుంది. అది చేసినప్పుడు అది సంథింగ్ అది రాంగ్. అది కదా ఆయనే చెప్పాలి. వాళ్ళు ఏం చెప్తాడు మీటింగ్ లో. నేను అందుకే నేను చెప్పాను ఇది హై ప్రయారిటీ, సెప్టెంబర్ రిలీజ్, కోడ్ ఏఎస్ఏపి డెలివరీ చేయాలని చెప్తున్నాను. ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు. వాళ్ళైతే గట్టిగానే మాట్లాడతాం. అది మీరు అది మాట్లాడేటప్పుడు మీరు చెప్పండి, టెస్ట్ కేసెస్ రెడీ, జస్ట్ రివ్యూ చేసేసి అప్లోడ్ చేసేయటమే, వీఆర్ రెడీ ఫర్ ద టెస్టింగ్ అన్నట్టు మీరు చెప్పండి. దాని తర్వాత నేను మాట్లాడతాను. మామూలుగా మా కోడ్ ఎప్పుడు డెలివరీ ఏంటి, అసలు ఏంటి దీని గురించి తర్వాత మీరు స్టేటస్ ఇవ్వండి, దీన్ని ఆఫ్టర్ మీటింగ్ మాట్లాడదాం అని చెప్పి చెప్పడం బెటర్. అది ఓకే. హోల్డ్ కోడ్స్ ఉంది. హోల్డ్ కోడ్స్ నేను ఆ రోజు అడవుల్లో తను ట్రై చేస్తే నేను అది మెయిల్ పెట్టమన్నాను, కానీ అక్కడ మనం ట్రై చేసింది వేరే లైన్ ఆఫ్ బిజినెస్ కానీ వేరే అదర్ హోల్డ్ కోడ్స్ ట్రై చేయాల్సింది. ఎఫ్ఈపి ప్రొఫెషనల్ ఇష్యూ లేదు, ఇన్స్టిట్యూషనల్ హెడర్ చేశాను, డీటెయిల్ చేశాను, మాన్యువల్ గా చేశాను, సిస్టమేటిక్ గా పిహెచ్ఐసిఎల్ చేసి ప్రొసీజర్ కోడ్ మీద యాడ్ చేసినా కూడా నాకు ఎర్రర్ ఏం రాలా ఎఫ్ఈపి. అప్పుడు నేను మీకు చెప్పింది అది ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక్కోసారి మనం వేరే కూడా ట్రై చేయాలి. అప్పుడు ఇదే కాకుండా వేరే కూడా ఇంపాక్ట్ అవుతుంది అంటే వేరే వాళ్ళు క్విక్ గా రెస్పాండ్ అవుతారు. ఆ ఈమెయిల్ కి ఎవరో కనీసం మాకేమీ రావట్లేదు అని కానీ ఎవరు ఇవ్వట్లేదు, ఎందుకంటే ఎవరు వాళ్ళు ఏదన్నా ఇన్వాల్వ్ చేస్తే నేను నెక్స్ట్ క్వశ్చన్ ఎవరైనా రిప్లై అయితే మనం వెళ్ళి వాళ్ళనే కాంటాక్ట్ అవుతాం. అలాగే లేనిపోయింది, ఎవరి కాళ్ళకి బిజీగా ఎవరు అంత అబ్జర్వ్ చేసినట్లేరు. ఆ బీసీఎల్ అయిన బిజినెస్ జీపీఓ వచ్చింది, కానీ ఈడీటీఎఫ్ హోల్డ్ కోడ్ మాన్యువల్ గా ఇన్సర్ట్ చేసిన అదే హోల్డ్ యాడ్ చేసినా కూడా అది వర్కౌట్ అవుతుంది. ఆ బిహెచ్ఐసిఎల్ అనేది అవ్వట్లేదు. మరి అది ఎందుకు అవ్వలేదో నాకు అర్థం కాలేదు. అది బీసీఎల్ అయిన బిజినెస్, జీబీఓల్ అయిన బిజినెస్, అది ఇంపాక్ట్ మనకు తక్కువ. అది ఇంపాక్ట్ మనకి ఏదో సిహెచ్హెచ్ఏఎస్ ఉన్నాయి అంతే కదా. అప్పుడు మనం ఇది వచ్చినప్పుడు అప్పుడు మనం కొద్దిగా అతనికి పెట్టి ప్రొవైడర్ టీమ్ కి పెట్టవచ్చు. అదే ప్రొవైడర్ టీమ్ మనకి బిపిఏ కనుక ప్రైజ్ అండ్ ఎడ్యుకేషన్ ఇది ఇష్యూ వస్తే అన్నారు కదా, తాహిర్ కి పెడితే తను చెప్తాడు కదా వాళ్ళకి. అది అని నేను అనుకున్నాను. ఎందుకంటే మన మెయిన్ బిపిఓ వచ్చేసి ప్రొఫెషనల్ కదా, ప్రొఫెషనల్ ఏమి మనకి అదే ఇన్స్టిట్యూషనల్ ప్రొఫెషనల్ ఎఫ్ఈపి ఎక్కువ టెస్ట్ కేసెస్, అది మనకి అది ఇంపాక్ట్ ఏం లేదు. క్వెస్టీ కూడా రెగ్యులర్, అది పెద్ద మనకి ఇంపాక్ట్ ఏం లేదు. అది ఇప్పుడు బిహెచ్ఐసిఎల్ బదులు మనకి ఎడిటివ్ వాడేసేయండి మనకి వేరే వాటికి. ఏడిటివ్ ప్రొఫెషనల్ కూడా ఏదో క్లైమ్ వేస్తే దానికి వచ్చింది నేను వేరే, అది డిఫరెంట్ క్లైమ్. అది ఇన్స్టిట్యూషనల్ కూడా
వచ్చినట్టు ఉంది EDDEV అనేది. అది కథ ఏది సోర్స్ అది MFX సంథింగ్ ఏదో వచ్చింది. అది నేను సోర్స్ ఏంటని పెద్ద డీటెయిల్గా వెళ్ళలేదు. అది అది అలా మనం కొద్దిగా డిఫరెంట్ గా కూడా చూసుకోవాలి ఇష్యూ వచ్చినప్పుడు. అది స్మోక్ టెస్టింగ్ కానీ సిఎస్టి టూల్ ఏదైనా ఎర్రర్స్ వస్తుంటే జస్ట్ ఇన్ఫర్మేషనల్ కి దీంట్లో పోస్ట్ చేయండి. పోస్ట్ చేసి అది కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అది వాళ్ళకి ఇప్పుడు ఆప్టిమ్ ఎర్రర్ ఏదో వస్తే ప్రొవైడర్ టీమ్ పెట్టండి. ఏదైనా క్లెయిమ్ సర్వీస్ అయితే క్లెయిమ్ సర్వీస్ కి దాన్ని బట్టి వాళ్ళకి మెయిల్ పెట్టుకోండి. అది మనం చెప్పే రౌటింగ్ కావట్లేదు, జస్ట్ రౌటింగ్ కావట్లేదు, ఐఎమ్ సెండింగ్ ఈమెయిల్ చెకింగ్ విత్ టీజే అక్కడ అప్డేట్ చేయండి అంతే. అంటే జస్ట్ పక్కన వాళ్ళకి కూడా ఇష్యూ ఉంది కాబట్టి వేరే వాళ్ళు ఇష్యూ వచ్చినా వాళ్ళు కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయడం వేరే దానికి వెళ్తారు. అది లేదా వాళ్ళు కంటిన్యూ చేస్తుంటే వాళ్ళకి రాకపోతే నాకు వర్కౌట్ కాలేదంటే అంటే చూసి పెడితే మెసేజ్ పక్క టెస్టర్కి వేరే వాళ్ళకి అది టైం సేవ్ అవుతుంది. అది ఆ పర్పస్ కి పోస్ట్ చేయండి. అది 11:30కి మీటింగ్ ఉంది కదా, కానీ నేను క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా. ఇవి ఒక్కొక్కసారి నేను చెప్పిన రిపీట్ చేస్తున్నాను. ఉన్నంగా ఏంటంటే తక్కువ మాట్లాడతాను నేను, మీరు ఎక్కువ మాట్లాడతారు. అది అర్థం కావటం కోసం ఎక్కువ మాట్లాడి కూడా ఒక్కోసారి ఇప్పుడు వరకు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక నుంచి ఏంటంటే రిపీట్ కానివ్వకుండా నేను తక్కువ మాట్లాడతాను.